కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమైపోయింది. సీఎం తనయుడి మాటలే అందుకు నిదర్శనం. అయితే డీకే శివకుమార్ కాదని సీఎం అయ్యేందుకు అర్హత నితీష్ జార్కిహోలీకి ఉందని చెప్పారు. అయితే కర్ణాటకలో కామరాజ్ నాడార్ స్కీమ్ ని వాడేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ హైకమాండ్. ఇంతకీ ఏమిటా ప్లాన్? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారని ఆయన కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. బెళగావిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న యతీంద్ర తన తండ్రి నాయకత్వాన్ని అందిపుచ్చుకునే లక్షణాలు సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోలీకి ఉన్నాయి అన్నారు. తన తండ్రిలా పార్టీ సిద్ధాంతాలు, రాజకీయ నిబద్ధతను పాటించే అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని వ్యాఖ్యానించారు. అసలే కర్ణాటక సీఎం మార్పు వార్తల సమయంలో స్వయంగా సీఎం కుమారుడే వత్తాసు పలికేలా మాట్లాడడం తీవ్ర ಸಂಚಲನమైంది. ಇವತ್ತು ತಂದೆಯವರು ಇನ್ನೇನು ರಾಜಕೀಯ ಕೊನೆಗಾಲದಲ್ಲಿದ್ದಾರೆ, ಅವರ ರಾಜಕೀಯ ಬದುಕಿನ ಕೊನೆ ಘಟ್ಟದಲ್ಲಿದ್ದಾರೆ. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ಈ ರೀತಿ ವೈಚಾರಿಕವಾಗಿ ಪ್ರಗತಿ ಪರವಾದಂತಹ ಸಿದ್ಧಾಂತ ಇಟ್ಕೊಂಡಿರೋರಿಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡೋದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ನೇತೃತ್ವ ವಹಿಸ್ಕೊಳಿಸೋಬ್ರು ನಾಯಕರು ಬೇಕು. ಜಾರಕಿಹೊಳಿ ಅವರು ಅಂತ ಒಂದು ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ವಹಿಸ್ಕೋತಾರೆ. ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಸಿದ್ಧಾಂತ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡಿರುವಂತ ಎಲ್ಲ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ, ಯುವ ನಾಯಕರಿಗೆ ಅವರು ಮಾದರಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಮುನ್ನಡೆಸ್ತಾರೆ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನಗಿದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಈ ರೀತಿ ಒಂದು ತತ್ವಬದ್ಧತೆ ಇರುವಂತಹ ನಾಯಕ ಸಿಗೋದು ಬಹಳ ಕಷ್ಟ. ಅಂತ ಕೆಲಸನ ಜಾರಕಿಹೊಳಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಅಂತ ಕೆಲಸ ಮುಂದುವರಿಸಲಿ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ. అయితే తన తండ్రి 2028లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయబోరని మాత్రమే చెప్పానని, ఆయన రాజకీయ చివరి దశలో ఉన్నారు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు యతీంద్ర. ముఖ్యమంత్రి మార్పు మాటల తర్వాత డీకే శివకుమార్ వర్గం పండగ చేసుకుంటోంది. సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య అంతర్గత పోరు మరింత పెరిగింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోసం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుంటారని నెల రోజుల నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. విపక్ష బీజేపీ సైతం ముఖ్యమంత్రి మార్పు ఖాయమని చెప్పింది. దీంతో కాబోయే సీఎం శివకుమారేనని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నాయి. కర్ణాటక దళిత సముదాయంలో మల్లికార్జున ఖర్గే, డాక్టర్ జి పరమేశ్వర్, ఎస్టీ విభాగం నుంచి సతీష్ జార్కిహోలీ మాత్రమే సీఎం పదవికి పోటీ పడగలిగిన వారు. పార్టీకి అత్యంత బలమైన ఓటు బ్యాంకుగా భావించే అహిందలను కాదనుకునే సాహసం అధిష్టానం చెయ్యదు అని కూడా పార్టీ నేతలకు తెలుసు. ఈ కారణంగా డీకే వంటి బలమైన సామాజిక వర్గ నేతకు అంత సులువుగా సీఎం పట్టా ఇవ్వలేకపోతోంది. కేపీసీసీ అధినేతగా బలమైన పార్టీ నిధిని ఏర్పాటు చేయగలిగినా డీకేకు అవకాశం ఇవ్వాలి అనుకుంటే క్షణాల్లో బరిలో దిగేందుకు సతీష్ వంటి నేతలు సిద్ధంగా ఉన్నారు. సతీష్ జార్కిహోలీ ఎస్టీ వాల్మీక సామాజిక వర్గంకి చెందిన నేత. కర్ణాటకలో దళిత నేతగానే పరిగణిస్తారు. ప్రస్తుతం సీఎంకు సన్నిహితంగా ఉంటూ ప్రజా పనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నుంచి బెల్గాం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు జార్కిహోలీ. చెరకు పండించే కుటుంబంలో జన్మించిన జార్కిహోలీకి షుగర్ మిల్స్ ఉన్నాయి. ఆయన ఇద్దరు సోదరులు సైతం రాజకీయ నాయకులే. 2021 బెల్గాం లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు సతీష్ జార్కిహోలీ. కర్ణాటకలో కులాల వారీగా జనాభా చూస్తే లింగాయత్లు 18% వరకు ఉన్నారు. వక్కలిగ వర్గానికి చెందినవారు 12% మంది. డిఏ శివకుమార్ ఇదే వర్గానికి చెందినవారు. కురుబ సామాజిక వర్గం 7%. ప్రస్తుత కర్ణాటక సీఎం సిద్ధరామయ్యది కురుబ సామాజిక వర్గమే. ఆ తర్వాత స్థానంలో ఉంది వాల్మీకి. ఈ వర్గం వారు కర్ణాటక జనాభాలో 5% వరకు ఉంటారు. కర్ణాటకలో కీలక మార్పులు చేర్పులు చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతుంది. ఇందుకోసం కామరాజ్ ప్లాన్ ను అమలు చేసే యోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. దీని ప్రకారం పనితీరు, అవినీతి ఆరోపణల ఆధారంగా పలువురు సీనియర్ నేతలకు రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది చివర్లో చేపట్టే ఈ మార్పులు చేర్పుల్లో సుమారు డజన్ మంది సీనియర్ మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకునుండడం, రొటేషన్ పద్ధతిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు పదోన్నతి కల్పించనున్నారు అనే ఊహాగానాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చోటు చేసుకోనుంది. కామరాజ్ ప్లాన్ ను కర్ణాటకలో అమలు చేస్తే డీకే సైతం ప్రస్తుతం ఉన్న 2 పదవుల్లో ఒకదానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన సీఎం పదవి ఇస్తే అన్ని పదవులు వదిలేస్తాను అంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు.